ఇప్పుడు నన్నేం చేయమంటారు డాడీ? నేరుగా ఒకసారి నువ్వే కృష్ణను కలిసి మాట్లాడమ్మా. మర్చిపోయేంత చిన్న విషయం కాదది. అయినా జ్ఞాపకాల్ని జ్ఞాపకాలుగానే ఉంచుకోవాలి. వాటికి రూపం వస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. మరి నన్ను చూడగానే ఆనందించాల్సింది పోయి వీడెందుకు వచ్చాడా అన్నట్టు చూస్తున్నావేంటి? జరిగింది మీరు మర్చిపోవచ్చు, కానీ మాట పడింది నేను. ఏంటమ్మా చిరాకు? ఏ కృష్ణను కలవటం కుదరలేదా? కలిసినా మాట్లాడలేదా? కలిసాను, మాట్లాడాను. మాట్లాడవు అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదమ్మా. సాల్వ్ అవ్వలేదు డాడీ. అదేంటమ్మా? కృష్ణ గారు రోడ్డు మీద కనిపిస్తే నా ఈగోస్ అన్ని పక్కన పెట్టి కారు దిగి మరి వెళ్లి పలకరించాను. తెలియక జరిగిన పొరపాటని, మీ ఆవిడ కూడా నాలాగా ఉండటం వలన అపార్థం చేసుకున్నానని, అందుకే మనస్ఫూర్తిగా క్షమించమని కూడా అడిగాను. జరిగింది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వమని కూడా అడిగాను. ఇంత చెప్పినా రాలేదా? రాలేదు. అదే కదా నా బాధ. నువ్వే స్వయంగా వెళ్ళి కలిసి సారీ చెప్పినా రాలేదు అంటే ఎందువల్ల? నాకు తెలిసి వచ్చేయాలే, మరి రాకపోవడం ఏంటమ్మా? ఏంటో డాడీ, నిజానికి కృష్ణ గారు మంచి వర్కర్. ఆయన వచ్చిన తర్వాత మన కంపెనీ ఇచ్చే డిజైన్స్ కి, వేసే బడ్జెట్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఒక రకంగా కృష్ణ గారు వచ్చాకే మన కంపెనీలో వర్క్స్ అన్ని ఫాస్ట్ అయ్యాయి. చేసే కొత్త ప్రాజెక్ట్స్ కి మంచి పేరు కూడా వచ్చింది. అందుకే కృష్ణ గారు మళ్ళీ జాబ్ లో చేరితే బాగుంటుందన్న చిన్న స్వార్థం కూడా నాకుంది. అందులో తప్పు లేదమ్మా. ఒక సంస్థను డెవలప్ చేయాలి అంటే అందుకు సరైన మనిషి దొరికినప్పుడు వదలకూడదు. కృష్ణ రాలేదు అంటే ఇక రాడంటావా? నాకైతే ఇప్పటికీ నమ్మకం ఉంది డాడీ. బట్ కృష్ణ గారిని ఆఫీస్లో చూసేంత వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు.
ఏం డాడీ, జాబ్ కోసం ట్రై చేయడానికేగా? అవునమ్మా, త్వరగా ఏదో ఒక కొత్త జాబ్ చూసుకోవాలిగా. ఎందుకు డాడీ ఉన్న జాబ్ వదిలేసి మళ్ళీ జాబ్ కోసం బయట తిరగడం? వద్దనుకుని వచ్చేశాక ఆ జాబ్ మనకెందుకమ్మా? ఎందుకు వదిలేసాం? జయంతి గారు మిమ్మల్ని అవమానించినందుకేగా. చేసిన తప్పుకి ఒక ఎండిగా తన స్థాయిని మర్చిపోయి ఇంటికొచ్చి సారీ చెప్పి వెళ్ళింది. అయినా ఆమె చేసిన తప్పు కాదు డాడీ, పొరపాటు. మమ్మీ ఫోటో చూసి తన ఫోటో అనుకుని పొరపాటు పడింది. ఇంత దూరం ఆమె వచ్చి సారీ చెప్పినందుకైనా మీరు ఆమెను క్షమించాలి. ప్లీజ్ డాడీ, నా మాట విని జరిగింది మర్చిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళండి. మరోసారి మీకు ఈ పరిస్థితి రాదన్న నమ్మకం నాకుంది. వస్తానమ్మా. జయంతి గారు ఆఫీస్కేనా? ఇప్పటికీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదమ్మా. ఏమ్మా చందు, ఏమంటున్నాడు మీ డాడీ? కాయా పండా? సారీ తాతయ్య, మీరు చెప్పినట్టే డాడీకి చెప్పాను. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. అదేంటమ్మా, నువ్వు చెప్పినా మీ డాడీ వింటలేదా? లేదు తాతయ్య, బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే నా మాట కూడా వినడం లేదు. మొండిది పెంకిది అనుకున్న నా కూతురేనాయం కదమ్మా. 4 మాటలు చెప్పగానే విని మీ ఇంటికొచ్చి సారీ చెప్పింది. రోడ్డు మీద కలిసి మీ డాడీకి సారీ చెప్పింది. మా డాడీలో ఎంత రోషం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేనింకా నువ్వు చెప్తే వింటాడు, ఈ పాటికి ఆఫీస్కి బయలుదేరుంటాడు అనుకున్నానమ్మా. అప్పటికి నేను నా రిక్వెస్ట్ అన్నట్లే చెప్పాను తాతయ్య. నువ్వు రిక్వెస్ట్ చేసినా వెళ్ళలేదంటే ఇంకెవరి మాట వింటాడమ్మా? ఇంకెవరున్నారు? ఎవ్వరూ లేరు తాతయ్య. మరి ఏం చేద్దామమ్మా? నాకు అదే అర్థం కావట్లేదు. అంత సౌమ్యంగా కనిపించే మీ డాడీలో ఇంత పట్టుదలుందా? మనం ఇంత కష్టపడుతుంటే మీ డాడీ మాట వినకపోతే ఎలాగమ్మా? ఏం చేసి మీ డాడీ కోపాన్ని తీర్చగలం? మనం ఏమీ చేయలేమని అర్థమైపోయింది తాతయ్య. ఇంకేమైనా చేస్తే ఆ దేవుడే చేయాలి. అంతేనంటావా? అంతే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేడం, ఐఎమ్ సారీ టు సే, కృష్ణ వస్తాడు అన్నారు, అతను రాలేదు. తన టేబుల్ దగ్గర ఉన్న వర్క్ అంతా అలాగే పెండింగ్లో ఉంది. మనం ఇంకా వెయిట్ చేస్తే ఉన్న వర్క్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఇంకెవరైనా కొత్త వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోకపోతే కష్టమవుతుంది మేడం. ఎస్, మనం ఒకరి గురించి వెయిట్ చేయడం ఏంటి? బయట వర్క్స్ లేక 100 మంది తిరుగుతున్నారు.
ఇంకెవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో ఒకరిని అపాయింట్ చేసేయండి. అలాగే మేడం. కమిన్. జస్ట్ ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నాం. టైంకి వచ్చావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆఫీస్. నేను ఒక 5 నిమిషాలు మేడం గారితో మాట్లాడాలి. కూర్చోండి. నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలని వచ్చాను. అంతకంటే ముందు నేను మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నేను చేరిన రోజు దగ్గర నుంచి మీరు నన్ను ఏదో విధంగా మీ మాటలతో చేష్టలతో నన్ను హెరాస్ చేస్తూనే ఉన్నారు. అది నన్ను మెంటల్గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. వర్క్ చేస్తున్నామంటే మేము మీ ఇంట్లో పని మనుషులం కావు. సో గివ్ ద రెస్పెక్ట్ అండ్ టేక్ ద రెస్పెక్ట్. మనిషిలా ఉండండి, మనుషుల్లా చూడండి. మాట పడిన చోట పనిచేయడం నాకు ఇష్టం లేదు. అయినా వచ్చాను అంటే బికాజ్ ఆఫ్ మై డాటర్. నా కూతురు ఏది అడిగినా ఏ రోజు కాదనలేదు. ఈరోజు తన మాట కాదనలేక వచ్చాను. దయచేసి మంచిగా ఉండండి, మర్యాదగా మాట్లాడండి. థ్యాంక్ యూ. ఏంటి సార్ రీఎంట్రీనా? ఈ సీట్లోంచి వెళ్ళడమే తప్ప రావడం ఉండదు. అలాంటిది మరలా మీరు ఈ సీట్లోకి వచ్చారు అంటే మీకు సీటుకి మేకు కొట్టినట్టే. కంగ్రాట్స్ సార్. నిన్ను మిస్ అయ్యాం అనుకున్నాను కృష్ణ. పని చేసేవాడికి పని వెతుక్కుంటూ వస్తుందని ప్రూవ్ చేశావు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి తాతయ్య అప్పుడే ఫోన్ చూసావు? మళ్ళీ ఏదైనా ఐడియా వచ్చిందా? ఇంకా ఐడియాలతో పని లేదమ్మా. తలపెట్టిన కార్యాన్ని ఆ గంధర్వులే పూర్తి చేసినట్టు మన కోరికలు నువ్వు అన్నట్లే ఆ దేవుడు పూర్తి చేశాడు. ఏంటి తాతయ్య నువ్వు చెప్పేది? అవునమ్మా, మీ డాడీ మన ఆఫీస్కి వెళ్ళటం, జాబులో చేరిపోవటం అన్నీ జరిగిపోయాయి. నిజమా? అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. మరి నాతో వెళ్తానని నేను చెప్పలేదే. నీ ముందు బయటపడకపోయినా నీ మాటలు మీ డాడీపై బాగానే పనిచేసినట్టున్నాయమ్మా. నేను ఇది నమ్మలేకపోతున్నాను తాతయ్య. చూసావా మీ తాతయ్య ప్లాను ఎలా వర్కౌట్ అయిందో? నాకు తెలుసమ్మా, మీ డాడీ నీ మాట కాదనలేడని. అమ్మయ్యా, మనకి పెద్ద టెన్షన్ తీరిపోయింది. ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా. ఏం చేద్దాం? తీయని వేడుక చేసుకుందాం. మీకు షుగర్ ఉంది, అది మర్చిపోకండి. అబ్బా, నువ్వు నా కూతుర్లా తయారయ్యావేంటమ్మా? ఏ మీ కూతురికేనా? మనవరాలుగా మీ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు ఉంది. సంజీవినిలా నువ్వుండగా నా ఆరోగ్యానికి ఏంటమ్మా? నేను వచ్చేస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు. అలాగే తాతయ్య. ఏంట్రా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అలా చూస్తున్నావు? తమరికి ఈ ఆనందం ఎందుకా అని. ఎందుకేంట్రా? కృష్ణ మళ్ళీ ఉద్యోగంలో చేరాడంట. ఆయన ఉద్యోగంలో చేరాడు సరే, అందుకు
మీరింతగా సంబరపడిపోవలసిన అవసరం ఏముందా అని. కృష్ణ ఉద్యోగంలో చేరకపోతే బాధపడేది కృష్ణే కాదురా, నా మనవరాలు కూడా. అదే కృష్ణ ఉద్యోగంలో చేరకపోతే కృష్ణ ఆఫీసుకు దూరం అయినట్టు నా మనవరాలు నాకెక్కడ దూరం అవుతుందోనన్న భయం. ఈ వయసులో ఏ తాతయ్యకైనా కావాల్సింది మనవడో మనవరాలు. దేవుడిచ్చిన ఈ మనవరాలు నాకెప్పటికీ దూరం కాకూడదురా. పోన్లేండి అయ్యా, ఆ చిన్నపిల్ల పుణ్యవాణి మీరు ఆనందంగా ఉన్నారు. ఆనందం కాదురా, మహదానందంగా ఉంది. వెళ్ళి కార్తీయమని చెప్పు, నా మనవరాలు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగేనయ్యా. అవునయ్యా, పెళ్లి వేడుక విన్నాను, పేరంటాల వేడుక విన్నాను. ఈ తీయని వేడుక ఏందయ్యా? వ్యర్థవా, పావు చెవులేసుకుని విన్నావా? తీయని వేడుకంటే అది తీయని వేడుకంటే అది చిన్నపిల్లలు ఆడుకుంటే కొత్త ఆటలేరా. తమరు చేసుకుందాం అన్నారు గాని ఆడుకుందాం అనలేదుగా. నీ ఎదవలాజిక్లో నిన్ను కర్రేదురా. అమ్మో కర్రా, వద్దయ్యా, ఆగరా. వద్దయ్యా, ఆగు. వద్దు, వద్దయ్యా, వద్దు, ఆగరా. వద్దయ్యా, ఆగమంటుంటే వద్దయ్యా, ఆగు. వద్దు, వద్దయ్యా, ఆగరా. వద్దు. అవుతావా లేదా? హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ డాడీ. నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. సూర్య, నువ్వు లేకపోయినా మా మనసులో నీ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. మా పక్క నుండి ఎన్నో పుట్టినరోజులకి చందును ఆశీర్వదించావు. ఇప్పుడు దేవుడి దగ్గరుండి నువ్విచ్చే ఆశీర్వాదం ఇంకా బలంగా ఉంటుంది. చందును ఆశీర్వదించావు. ఏంటమ్మా, మీ అమ్మ గుర్తొచ్చిందా? అమ్మ తర్వాత పెద్దమ్మ గుర్తొచ్చింది డాడీ. పెద్దమ్మ గుర్తొచ్చి ఏం లాభమమ్మా? మన ఇంటికి రావడానికి కానీ మనతో మాట్లాడడానికి కానీ వీల్లేదని ఒట్టు పెట్టించుకున్నాడు మీ పెదనాన్న. ఆ రోజు మీ పెద్దమ్మని దింపి నేను తిరిగి వెళుతుండగా అయ్యో వదిన పర్సు మర్చిపోయిందే. డ్రైవర్, ఒకసారి వెనక్కి వెళ్ళు. నాకు కాని వాళ్ళు నీకు అయిన వాళ్ళు అయిపోయారా? వద్దని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళింటికి వెళ్ళి మరీ పరామర్శించొస్తున్నావు. నాకు తమ్ముడే లేడనుకుంటుంటే వాళ్ళ మీద నీకేంటంత అభిమానం? నాకన్నా నీకు వాళ్లే ఎక్కువయ్యారా? ఇక వాళ్ళు మనకి ఏమీ కారు అని అర్థం. మీ అంత కఠినంగా నేను ఉండలేనండి. అలా అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండొచ్చు. చూసి రావటం కూడా తప్పేనా? నా దృష్టిలో అది తప్పే. చూడొచ్చునా, నేను కావాలి అనుకుంటే ఇక్కడుండు. నాకు లేని వాళ్ళు కూడా నీకు కావాలనుకుంటే
ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళతో నువ్వు మాట్లాడినా నా మీదొట్టే. ఎందుకు డాడీ పెద్దనాన్నకు అంత కోపం? మనం ఏం తప్పు చేసామని? అన్నయ్య ఆవేశానికి కారణం ఉండదమ్మా. కారణం ఏంటి అని అడిగితే బహుశా అన్నయ్య కూడా సమాధానం చెప్పలేకపోవచ్చు. నా పుట్టినరోజుకి తప్పకుండా వస్తానని పెద్దమ్మ మాటిచ్చింది డాడీ. కానీ ఇంటికి వెళ్ళాక ఇంటికి రావడానికి వీల్లేదని పెదనాన్న తీసుకున్న మాట కోసం ఈరోజు అమ్మ రాలేకపోయి ఉంటుంది. అయినా నేనేం చేశానని అమ్మ ఆశీర్వాదాన్ని కూడా దూరం చేశాడు? ఆయన చెప్పినట్టు విన్నాను, ఆయన చెప్పినట్టు అన్నీ చేశాను. నన్ను నేను బాధ పెట్టుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ పెదనాన్న కోసం అంతా చేశాను. నా పుట్టినరోజుకు పెదనాన్నిచ్చే బహుమతి ఇదా డాడీ? సంతోషంగా ఉండాల్సిన రోజు ఎందుకమ్మా ఆయన్ని తలుచుకుంటా? ఆస్తి అంతస్తు వేటలో అభిమానానికి ఆప్యాయతకి దూరం అయిపోయాడు మీ పెదనాన్న. ఆయన దూరమైంది చాలక 7 అడుగులు నడిచిన పాపానికి వదిన్ని బలవంతంగా తన దారిలో నడిపిస్తున్నాడు. గొడవ పడింది మీరు, విడిపోయింది మీరు. మధ్యలో నేనేం చేశాను డాడీ? చందు చందు అంటూ కలవరించే పెద్దనాన్నకి నా మీద ఎందుకంత కోపం? తన మాట కాదని నువ్వు నాతో వచ్చావన్న కోపం అమ్మా. అది ఇలా తీర్చుకుంటున్నాడు. వయసులోనే అన్నయ్య పెద్దవాడమ్మా. చాలా విషయాలు ఇప్పటికీ చిన్నపిల్లవాడే. తను పలకని వాళ్లతో తన వాళ్ళు పలకూడదనుకునే చిన్నపిల్లాడి మనస్తత్వం మీ పెదనాన్నదే. మీ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఆ అమ్మ ఆశీర్వాదం కూడా ఏదో విధంగా దొరుకుతుంది. పుట్టినరోజు పూట ఈ కన్నీళ్ళేంటమ్మా? పద.